నాగార్జున రెడ్డి గారు విద్యావేత్త, అట్లాగే గతంలో సలహాదారుగా కూడా పనిచేశారు. కృష్ణ శారద విద్యా సంస్థలకు సంబంధించిన ప్రముఖులు, అధినేత. నాగార్జున గారు చెప్పండి, మెరిట్ ఎలా విస్మరిస్తారని హైకోర్టు ప్రశ్నించింది కదా. ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏమిటి? టీచర్ల ఉద్యోగాలకి ప్రయత్నాలు, పరీక్షలు రాసి సెలెక్ట్ అవుతున్న తరుణంలో ఈ ఈ తీర్పు ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోతోంది? ఇది కేవలం ఇదంతా కూడా తప్పులు తడకగా తయారైంది. మొదటి నుంచి కూడా డిఎస్సీలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇది సక్రమమైన పద్ధతిలో జరగలేదు, ఇది వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తున్నారని చెప్పేసి టీచర్ సంఘాలు కానీ నిరుద్యోగులు కానీ ధర్నాలు చేయడము ఇది జరుగుతా ఉంది. హైకోర్టు ఇచ్చింది సింగిల్ బెంచ్, దాన్నే ఆ బెంచ్ డబుల్ బెంచ్ కూడా మళ్ళీ దాన్ని సమర్థించింది. కాబట్టి ఇది కేవలము మేము చేశాము, కోర్టు అడ్డపడింది, మేమేం చేయాలని చెప్పే ఉద్దేశంతో జరుగుతున్నది తప్ప నిజంగా మెరిట్ ఉన్నటువంటి వాళ్లకు న్యాయం జరగలేదనేది వాస్తవంగా తెలుస్తా ఉంది. దీన్ని బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కానీ వాళ్ళు అది తీసుకోకుండా డైరెక్ట్ గా వాళ్ళందరినీ కూడా ఇది వచ్చినారు, మీకు కాల్ లెటర్స్ వచ్చాయని చెప్పేసి చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు ఈ విధంగా జరగల, ఇది ఫస్ట్ టైం ఇట్లా జరగడం కూడా. అయితే పోస్టింగ్లు ఇవ్వటం మొదలు పెట్టారండి, పెట్టినట్టుగా వార్తలు వచ్చినాయి కదా. పోస్టింగ్లు ఇవ్వటం లేదా అపాయింట్మెంట్లు ఇవ్వటం, ఇవన్నీ వీటికి ఏమన్నా ఆటంకం కలుగుద్దా? జరిగిన వాటికి ఏమి ఇబ్బంది ఏమి ఉండదా? జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటి తప్పు జరిగిందంటే మొత్తం కూడా ఇదే విధంగా జరిగింటాదనే అపోహలు, అనుమానాలు స్పష్టంగా బయటపడతాయి. కాబట్టి దీన్ని ఓపెన్ గా అన్ని చేసేదానికి మళ్ళీ టైం పడుతుంది. కాబట్టి దీని మీద ప్రజలకు, అంటే ఎగ్జామ్ రాసినటువంటి డిఎస్సీ రాసినటువంటి వాళ్లకు ఎటువంటి అన్యాయం జరగకూడదు. వాళ్ళ అనుమానాలు తొలగించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఖచ్చితంగా దీన్ని వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దాన్ని ఓపెన్ గా దాన్ని ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా దీన్ని లోకేష్ బాబు మరొక దానికి కూడా సమాధానం చెప్పండి. ఇప్పుడు గతంలో నాడు నేడు కింద జగన్ గారేమో అనేక స్కూళ్లు బాగు చేయించారు, కొన్ని వేల స్కూళ్ళని. ఇప్పుడు వేరే సంస్థల ద్వారానో లేకపోతే విరాళాల ద్వారానో బాగు చేయాలనే ఆలోచనలోకి వెళ్ళినట్లుగా కనపడుతోంది కదా. ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆ అధికారి గారు చెప్పిన విషయాలు వింటే యామ్ ఐ రైట్ ఆర్ యామ్ ఐ రాంగ్? దానికి దీనికి గతంలోకి ఇప్పుడు ఉన్న తేడా గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు కలెక్టర్లకు డైరెక్ట్ గా మీరు రూల్స్ కూడా కాదు, మీకు మానవతా దృక్పథంతో ఏదైనా చేయండి అనే టైప్ లో చెప్తున్నారు. అది రాజకీయంగా వాళ్ళకు అనుకూలంగా చేసుకోవచ్చు, ఏ విధంగా అయినా చేయొచ్చు అని పరోక్షంగా అర్థమై వచ్చే విధంగా చేస్తున్నారు. నాడు నేడు స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయంటే ప్రైవేటు స్కూళ్లకు దీటుగా గత ప్రభుత్వంలో చేశారు. కానీ ఈ రోజు పిల్లలు లేరండి. చాలా వరకు కూడా ఈ 1.5 సంవత్సరంలో చూస్తే కొన్ని స్కూళ్లు మూతపడిపోయే పరిస్థితి కూడా వచ్చాయి. ఇక్కడ కూడా మూతపడ్డాయి, మా కడప జిల్లాలో కూడా చాలా స్కూళ్లు కూడా. అదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా మళ్ళీ భవిష్యత్తులో డిఎస్సీ ఉండదు. ఈ విద్యా వ్యవస్థ పైన ప్రభుత్వం చర్యలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ టీచర్ల పైన వాళ్ళు ఖచ్చితంగా స్టూడెంట్స్ నిలబెట్టుకుంటే మాత్రమే మళ్ళీ ఈ స్కూళ్ళు యథాతథంగా నడుస్తాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. ఇది వాస్తవం. రైట్, థ్యాంక్స్.